అదేవిధంగా కైకేయి కోరినటువంటి కోరికలలో 14 సంవత్సరాలు రాముడు వనవాసం చేయాలి, భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. కానీ భరతుడు రాముడి దగ్గరికి వెళ్ళి ఈ రాజ్యం నీది అని అడిగితే రామచంద్రమూర్తి తన యొక్క పాదుకలు ఇస్తే ఆ పాదుకలను తీసుకొచ్చి నందిగ్రామంలో పెట్టి చేశారు. అంటే భరతుడి యొక్క పాత్ర, దాని యొక్క ఔచిత్యం. సో అంటే ఈ రోజు ఉన్నటువంటి యొక్క కిస్సా కుర్చీక అంటే అసలు కుర్చీలకు కొట్లాట కదా ఈ రాజకీయం కదా. ఇట్లాంటి దాంట్లో ఆ కుర్చీ నాది కాదు, ధర్మరాజ్య స్థాపన అన్న పేరు చెప్పి నేను ఒక రిప్రజెంటేటివ్గా, ఒక సేవకుడిగా, ఒక దాన్ని ఏమంటారు సేవించేటువంటి ఒక సేవకుడిగా మాత్రమే చేస్తాను. దీనిని ఏ విధంగా మనం చూడాలి? భరతుడు రాముడే రాజు. ఎందుకంటే వంశమర్యాదను బట్టి జ్యేష్ఠుడు రాజు కావాలి. రెండోది, రాముడికి ఉండేటువంటి గుణ సౌందర్యం చాలా గొప్పది. దశరథుడు ప్రజలందరినీ పిలిచి సమావేశపరిచి సభలో 60 ఏళ్ళు 60,000 సంవత్సరాలు పరిపాలన చేశాను, ఇంకా చాలనిపిస్తుంది, రాముడిని పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. అంటే ఇచ్చామి మహాబాహు రామం మహాబాహు, కనుక గుణవంతుడైనటువంటి రాముడే కావాలి అని వీళ్ళంతా ఏకగ్రీవంగా దశరథుడికి వాళ్ళ తీర్మానం చెప్పారు. కొడుకు విషయంలో వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక ఆనందం కలిగించిన 60,000 ఏండ్లు పరిపాలించిన నన్ను కాదని రాముడిని కావాలంటున్నారే, ఏంటి వీళ్ళ భావన అని దశరథుడు అడిగేట. అయ్యా, దాంట్లో నువ్వు చేసిన తప్పేనయ్యా, నీకంటే ఎక్కువ గుణాలు కలిగినటువంటి కొడుకును కన్నావు, కనుక అందుకోసం రాముడిని కావాలనుకుంటున్నాం మేము అని రాముడు రాజు కావాలని మొత్తం అయోధ్యాపుర ప్రజలంతా కోరుకున్నారు. భరతుడు కూడా తాను కూడా రాముడి రాజ్యంలో ఒక పౌరుణ్ణి, రాముడి పాలనలో ఆయన చేతిలో ఒక పరికరం లాంటి వాడిని అనే భావన కలిగి ఉండేవాడు. అందుకే రాముడిని తిరిగి రమ్మని ప్రార్థన చేశాడు. కానీ రాముడు పితృవాక్య పరిపాలన అనేటువంటి ఒక నియమాన్ని తాను గౌరవించడం చేత పాదుకలు ఇచ్చి పంపిస్తే వాటిని సింహాసనం మీద పెట్టి రామ పాదుకలే పరిపాలన చేస్తున్నాయని ప్రకటించి తాను సేవకుడిగా ఉన్నాడు. అంటే ఈనాటి రాజకీయ వ్యవస్థకు కానీ, మేము రాజకీయాల పేరుతో సమాజానికి సేవ చేయడం కోసమే రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకునే వారికి కానీ, అంటే ప్రతి రంగంలోనూ మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు, భరతుడిలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సమాజ సేవ ఒకటే మనకి ప్రధానం అనుకుని, కొంతమంది మనకు ఇది అధికారం అనుకునే వాళ్ళు ఉంటారు. కనుక మనం ఎవరిని విమర్శించం, అందరినీ చక్కగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయమని మనం వాళ్ళకి సూచన చేయగలుగుతాం. ఎందుకంటే ఇది ప్రజల సంతోషం కోసం ఏర్పడినటువంటి ప్రజాస్వామ్యం. ఎవరూ శాశ్వతం కాదు. ఈనాడు ఉన్నవాడు రేపు ఉండకపోవచ్చు, ఈనాడు ఉన్న అధికారం రేపు ఉండదు. కానీ ఇది శరీరం శాశ్వతమని, అధికారం శాశ్వతం అనుకొని దానివల్ల ఏర్పడేటువంటి డబ్బు, ఈ వ్యామోహంలో రాజకీయ నాయకులు ప్రజలకు దూరం కాకూడదు అని మేము సూచన చేస్తున్నాం. అందుకోసం భరతుడు ఆదర్శం ఈనాడు ఉండేటువంటి మంచి రాజకీయాల వైపు వెళ్ళేటువంటి యువతకి ప్రధానంగా. అంటే తరం మారుతూ ఉంటుంది, నిర్ణయం చేసే అధికారం కానీ, సమాజాన్ని నడిపించగలిగే సామర్థ్యం కానీ ప్రధానంగా మనకి యువతలో కనపడుతుంది. అయితే పెద్దవాళ్ళ అనుభవం కూడా తోడై ఉండాలి. కనుక కొంత వారున్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో మన యువత కనుక ప్రోత్సహింపబడి రాజకీయాల్లోకి రాగలిగితే, వారు భరతుడిలా ఆలోచించగలిగితే మళ్ళీ రామరాజ్యం వస్తుందనడంలో సందేహం లేదు.